वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। हृदयकमलमध्ये राजितं निर्विकल्पं सदसदखिलभेदातीतं एकस्वरूपं प्रकृतिविकृतिशून्यं नित्यमानन्दमूर्तिं विमलपरमहंसं रामकृष्णं भजामः। विमलपरमहंसं रामकृष्णं भजामः। सर्वदेवदेवी स्वरूपाय శ్రీరామకృష్ణాయ నమః। అందరికీ నమస్కారం। పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న ధారావాహిక కార్యక్రమం శ్రీరామకృష్ణ కర్ణామృతం. అందరికీ స్వాగతం, నమస్కారం. ఇంతవరకు మనము 10 సర్గలుగా ఉన్నటువంటి అపూర్వమైనటువంటి భక్తి గ్రంథ రాజమనదగిన శ్రీరామకృష్ణ కర్ణామృతంలో 6 సర్గలు చెప్పుకున్నాం. 7వ సర్గకి ముక్తి కంటే భక్తి మిన్నా అనేటువంటి శీర్షికతో శ్లోకాలు రచించారు రచయిత అయిన రామకృష్ణుల వారి యొక్క మహాభక్తుడైన ఒట్టూరి బాలభట్టు గారు. ఇప్పుడు మనం ఈ 7వ సర్గలో 158వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. యత్పాదుకాం శృతిశిరో న శశాకవోఢుం యత్తేజసా చ నిరహన్యత యోగి చక్షుః తస్మిన్ న వాంగ్మనస గోచర వైభవే మే తస్మిన్ న వాంగ్మనస గోచర వైభవే మే భూయాదచంచల రతిః క్షుదిరామపుత్రే తస్మిన్న వాంగ్మానస గోచర వైభవే మే భూయాదచంచల రతిః క్షుదిరామపుత్రే. ఎవరి యొక్క పాదుకులను శృతిమాత కూడా తన శిరస్సున మోయలేదో, ఎవరి తేజస్సు యోగీంద్రుల శక్తిమంతాలైన కనులను సైతం మిరుమిట్లు గొల్పేలా చేస్తుందో, అంటే వాళ్ళ కళ్ళను ఈ అపూర్వమైన తేజస్సు గుడ్డివాళ్ళగా చేసేస్తుందో, ఎవరి వైభవం వాక్కుకు మనస్సుకు అందనిదో ఆ క్షుదిరామపుత్రుని యందు నాకు అచంచలమైన అనురక్తి జనించుగాక. ఇది ఆకాంక్ష. ఇది మనందరి తరఫున ఆయన కోరుకుంటున్నారండి. చాలామంది గొప్ప గొప్ప భక్తులందరూ కూడా, మహాత్ములందరూ కూడా, సిద్ధపురుషులందరూ కూడా ఇటువంటి గ్రంథాలని స్తోత్రాలని రచించినప్పుడు ఆ ఆకాంక్ష అన్నది చెప్తారు. స్తోత్రంకి ఉండాల్సిన కొన్ని లక్షణాలలో ఆకాంక్ష కూడా ఒకటిగా చెప్తారు పెద్దలు. అలాగా ఏం కావాలి దీని ద్వారా అంటే, కొన్ని శ్లోకాల్లో అంటే ఈ స్తోత్రం చేయడం ద్వారా నాకు దృఢమైన భక్తి కలుగుగాక, నాకు అచంచలమైన అనురక్తి జనించుగాక, నాకు ప్రీతి కలుగుగాక, జన్మ జన్మలకు భగవంతుని సేవించడమే నా కోరికగా ఉండుగాక, శ్రీరామకృష్ణ మహనీయ చరిత్ర నాకు మధురమైన ఆనందామృతాన్ని వసుగుగాక. అంటే ఇట్లాంటిదే ఉంటుంది ప్రతి శ్లోకం యొక్క చివరలో ఈ సర్గలో. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ క్షుదిరామపుత్రుడి యందు నాకు అచంచలమైన అనురక్తి జనించుగాక. వాళ్ళ తండ్రి గారిని కూడా స్మరించుకుంటున్నాం. ఎంత మహాత్ముడు ఆయన! అబ్బా, ఆయన గురించి చదువుతుంటేనే ఒళ్ళు పులకిస్తుందండి. ఆ మహాత్ముడు నిర్ధనుడు, అంటే ఆయన దగ్గర డబ్బు ఏమీ లేదు, కానీ అచంచలమైనటువంటి సత్యనిష్ట, భగవద్భక్తి, ఎంత పారవస్య భావంతో ఆయన పూజ చేస్తారంటే ఆ నిష్టకి, ఆ భక్తికి, ఆ భగవద్ అనురక్తికి ముచ్చటపడి అనుగ్రహిస్తూ సాక్షాత్ అమ్మవారే ఆయనకి
వెంట తిరుగుతూ పూలు కోసుకోవడంలో సహాయం చేసేదంట అమ్మ బాలా త్రిపుర సుందరిలాగా. అబ్బా ఎంత అద్భుతం! ఆయన అక్కడెక్కడో వస్తూ ఉంటే ఆ ఊరిలో జనమందరూ లేచి ఒక మహా ఋషిని చూసినంత గౌరవభావంతో చూసేవారంట. ఆయన చెరువుకి స్నానానికి వెళితే ఎవ్వరు కూడా అటుపక్క స్నానం చేయడానికి కూడా సాహసించేవారు కాదంట. వారి యొక్క తీక్షణమైనటువంటి తేజస్సు, వారి వ్యక్తిత్వ వైభవం అలా ఉంటుందండి. అబ్బా ఏం మహాత్ముడు! మరి ఇంతటి స్వామి జన్మించాలంటే ఆయన ఎంత మహా తపశ్శక్తి సంపన్నుడై ఉండాలి, ఎటువంటి గర్భం నుంచి రావాలి ఆయన. అబ్బా కాబట్టి క్షుదీరాము గారిని తలుచుకోవడం, వారిని స్మరించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇక్కడ గురుదేవుల యొక్క పాదుకలను శృతిమాత కూడా తన శిరస్సును మోయలేదు. అంటే ఆ పాదుకల యొక్క వైభవం, ఇది వరకు శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం ఎందుకు గురువుల యొక్క పాదుకలని అలా స్మరించడము అని అంటే, మనకి సాధనా పంచకంలో రఘునాయకానంద స్వామి గారు చాలా చక్కటి విషయం ప్రస్తావన చేశారు. పాదుకలు అంటే పాదాలు ఉండడానికి, అంటే మొత్తము ఆ మూర్తి నిలబడటానికి ఆధారమైనటువంటి వారిలో ఉన్నటువంటి స్వాధ్యాయనము, వారిలో ఉన్న తపస్సు, వారిలో ఉన్నటువంటి సమస్తమైన ఆధ్యాత్మిక శక్తికి అన్నిటికీ మూలమైనటువంటి ఆధారభూతమైనటువంటిది పరమసత్యం, సత్యం. ఆ సత్యాన్నే ఆధారంగా చేసుకుని కదా వాళ్ళు నిలబడ్డారు, అధ్యయనం చేస్తున్నారు, ప్రవచనాలు ప్రబోధిస్తున్నారు. ఆ గురుస్థానంలో వాళ్ళని నిలబెట్టేటట్లు చేసింది ఆ సత్యమే. కాబట్టి సత్యమే వాళ్ళకు ఆధారం. పాదుకల్ని పట్టుకోవడము, గురువు పాదాలని అంటే ఒక సత్యాన్ని మనము పట్టుకోవడం అని రఘునాయకానంద స్వామి గారు చాలా చక్కగా చెప్తారు సాధనా పంచకంలో. అలాగా ఇక్కడ అయితే ఆ పాదుకలని శృతిమాత కూడా శిరస్సు పైన మోయలేదంటండి. శృతిమాత అంటే వేదమాత. వేదం కూడా ఆయన యొక్క అచంచలమైనటువంటి ఆ తపశ్శక్తిని, ఆ నిష్ఠ అని, ఆ తత్వాన్ని మోయలేదు. అంటే వేదాలకి కూడా వర్ణించడానికి వీలు కాదు ఆ మహత్యము అని ఇక్కడ చెప్పడం. ఎవరి తేజస్సు యోగీంద్రుల శక్తిమంతాలైన కనులను సైతం మిరుమిట్లు గొల్పేలా చేస్తుందో అటువంటి తేజశక్తి సంపన్నులు యోగీంద్రులు. ఆయన యోగీశ్వరేశ్వరుడు కదా. యోగీశ్వరులకి వీరి యొక్క తేజస్సు కళ్ళు బైర్లు గమ్మేటట్లు చేస్తుంది. ఇక తర్వాత వాక్యం మహా అద్భుతము. ఇది వేదమాత ఉపనిషత్తుల నుంచి తీసుకున్నటువంటి దివ్యమైన వాక్యము. ఎవరి వైభవం వాక్కుకు మనస్సుకు అందనిదో ఆ క్షుదీరామపుత్రుని. ఇది ఒక పరబ్రహ్మ తత్వాన్ని సూచించేటువంటి ఒక వేద మంత్రం. అవాంగ్ మానస గోచరం. ఎక్కడైతే మనస్సు వెనుదిరిగి వచ్చేస్తుందో, వాక్కు వెనుదిరిగి వచ్చేస్తుందో ఆ మహాత్ముడిని, ఆ పరబ్రహ్మని అందుకోలేక అని చెప్తారు కదా, అది ఇక్కడ సూచిస్తున్నారు. అలాగా ఈ భావాన్ని తీసుకునే మహానుభావుడు సప్తర్షి మండలం నుంచి విచ్చేసినటువంటి ఆ మహా ఋషి ఎవరు? మన వివేకానంద స్వామి. తనలో భక్తిభావం అంతా పొంగి పొరలేటట్లుగా ఆరాత్రిక గీతం రచించాడు. చూడండి, అసలు ఆరాత్రిక గీతం ఎంత అద్భుతం అండి. దాన్ని ఒక్కదాన్ని వ్యాఖ్యానించుకుంటే జన్మ ధరించిపోతుంది. మొత్తం అంతా అందులో పిండి పెట్టేశాడు వివేకానంద స్వామి. సామాన్యమా? బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా విపరీతంగా తన గురువు గురించి చెప్పుకోలేదు ఆయన, గొప్పతనం గురించి. ఆ లోటంతా ఇందులో తీర్చేశాడండి. ప్రతి సాయంత్రము ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి పూజా కైంకర్యంలో మనం పాడుకునేటువంటి దివ్యమైనటువంటి ఆ గీతంలో నమో నమో ప్రభువాక్యమనాతీత మనవచనైకాధార్, ప్రభు మనవచనైకాధార్. ఎంత అద్భుతం అండి. అది వాక్కుకి మనస్సుకి అతీతమైనటువంటి పరబ్రహ్మ తత్వము అని అక్కడ వివేకానంద స్వామి తెలియజేస్తారు. ఇంకా అపూర్వమైన విషయము, ఈ ఆరాత్రికము గీతము మీద బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారండి. ఆశ్చర్యపోయాను నేను. ఆ చేసిన సందర్భంలోనే ఎంతోమందికి ఆ వీడియోలన్నీ కూడా పెట్టాను. దయచేసి మీరు కూడా శ్రీరామకృష్ణ ఆరాత్రికం
చాగంటి కోటేశ్వరరావు గారుని కొట్టారంటే యూట్యూబ్లో వస్తుంది. 9 దీంట్లో చేశారండి. 9 వీడియోల్లో ఆయన మన ఆరాత్రిక గీతానికి చాగంటి కోటేశ్వరరావు గారు అపూర్వమైనటువంటి వ్యాఖ్యానాన్ని చెప్తున్నారు ఆ వీడియోలలో. అంతేకాకుండా చివరి వీడియోలో నృత్యాంజలి అంటూ ఈ ఆరాత్రిక గీతాన్ని నృత్య రూపంగా ఒక మహానుభావుడు, కొంచెం పెద్ద వయసులోనే ఉన్నారు వారు, కానీ ఎంత అపూర్వంగా అది నిర్వర్తించారంటే అస్సలు నేనైతే పులకించాను. ఒళ్ళు గగుర్పాటు చెందింది నాకైతే. అంత అద్భుతంగా ఉందండి. ఆ ఆరాత్రిక గీతాన్ని ఆయన నృత్యాంజలిగా కింద నుంచి పైకి అలా నృత్యం చేసుకుంటూ అంజలి ఘటిస్తూ, అబ్బబ్బా ఏమి భక్తిభావము, ఏమి అందులో ఉన్న అంతరార్థం అంతా కూడా అటు చాగంటి గారు ఎంత అద్భుతంగా వర్ణించారో. ఆత్మీయులారా, దయచేసి వీక్షించండి, మీరు కూడా పులకించిపోతారు. అలాగా ఆ తత్వాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని అంతా కూడా ఈ మహాత్ముడు మన స్వామీజీ ఇందులో పెట్టారు. ఆ విధమైనటువంటి వాంగ్ మన అగోచరమైనటువంటి తస్మిన్న వాంగ్ మనస్ అగోచర వైభవే అటువంటి వాక్కుకి మనస్సుకు అందనటువంటి వైభవం కలిగిన క్షుదిరామ పుత్రుడు ఎందు నాకు అచంచలమైన అనురక్తి జనించుగాక. ఏం అద్భుతమండి. అలాగా ఈ శ్లోకం యొక్క భావం చూసుకున్నాం. తర్వాత 159వ శ్లోకానికి వెళ్తున్నాం. భక్తి దృఢాస్తు మమ చంద్రమణిసుతస్య సర్వావతార పురుషార్చిత వైభవస్య ఏకాంత కాంత రమణీయ మనోజ్ఞ ముగ్ధ చారు స్ఫురదృచిర సుందర పాదమూలే. ఏకాంత కాంత రమణీయ మనోజ్ఞ ముగ్ధ చారు స్ఫురదృచిర సుందర పాదమూలే. సకల అవతారాల కంటే సమున్నతమైన, ఏకాంత తేజోవంతమైన, రమణీయ హృదయంగమ ముగ్ధ సమున్నత సుందర రూపంతో శోభిల్లే చంద్రమణి సుతిని యందు నాకు దృఢమైన భక్తి కలుగుగాక. ఇక్కడ పై శ్లోకంలో తండ్రిని తలుచుకున్నాము, మరి ఆ తల్లిని కూడా తలుచుకోవద్దు. చంద్రమణిదేవిని ఏమి మహాత్మురాలండి. అబ్బా, ఇటువంటి పరమాత్మునే గర్భంలో మోసినటువంటి తల్లి దేవకీదేవి అమ్మ, ఆమెను తలుచుకోవద్దు. అలాగా అమ్మని కూడా ఈ శ్లోకంలో మనం తలుచుకుంటున్నాము. గురుదేవులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, చక్కటి నియమనిష్టలతో క్రమశిక్షణతో అపూర్వమైన భక్తి భావము పెళ్ళు పిక్కుతుండగా ఎంతో ఇష్టంగా భగవంతుడికి కైంకర్యం చేసుకునేటువంటి మానసిక స్థితిని ఆయన తల్లిదండ్రుల్లో నిరంతరం చూశాడు. దాన్ని పట్టుకున్నారు. ఎప్పుడు చెప్పేవారు గురుదేవులు, నేను నా తల్లిదండ్రుల నుంచి ఇది గ్రహించాను, ఎప్పటికీ నేను వాళ్ళకి రుణపడి ఉంటాను అని చెప్పుకుంటారు కదా. అటువంటి తల్లిదండ్రులు చంద్రమణిదేవి గురుదేవులని గర్భంలో మోస్తున్నది ఆ తల్లి. దేవకమ్మ తల్లి కృష్ణ భగవానుణ్ణి మోసినట్టుగా రామచంద్రమూర్తిని ఆ తల్లి కౌసల్యమ్మ మోసినట్లుగా మోస్తుంటే అప్పుడు ఆమెలో ఒక అపూర్వమైనటువంటి, ముందు లేనటువంటి నూతన శోభ, కాంతి, అందము అన్నీ వచ్చాయంట అమ్మకి. అది చూసే వాళ్ళందరూ కూడా చకచకితులైపోయేవాళ్ళు. అసలు గ్రామంలో ఉన్నవాళ్ళు సాధారణంగా పల్లెటూర్లలో ఇంత వయసు అయిపోయాక ఈమెకి ఈ గర్భం వచ్చింది, చచ్చిపోతుందో ఏమో బిడ్డని కనలేకుండా అనుకున్నారట. కానీ ఆమె ఎంతో కళకళలాడుతూ భలే ఉండేదంటండి. అసలు ఎంత అద్భుతంగా వర్ణిస్తారంటే అక్కడ ఒక వాక్యం ఉంటుందండి. ఆ ఒక్క వాక్యాన్ని సాధకులారా, భక్తులారా, ఆత్మీయులారా, ఆ ఒక్క వాక్యాన్ని మననం చేసుకున్న, ధ్యానం చేసుకున్న, దృష్టి దాని మీద నిలిపిన నిరంతరం చాలండి. మొత్తం అవతార తత్వం అంతా ఆ వాక్యంలో పెట్టేశాడు. అపూర్వమైనటువంటి వాక్యం చూడండి. ఆ మహానుభావుడు గర్భంలో ఉండగా ఆ తల్లి గుర్తు తెలియని ఏ ఉత్పత్తి స్థానం నుంచో సర్వజనాకర్షక ప్రేమ వెల్లువ ఆమె హృదయాన్ని ముంచివేసింది.
లౌకిక వాంఛలకు అతీతమైన ఉన్నతమైన స్థానంలో ఆమెని నిలిపింది. ఏం వాక్యాలండి! మొత్తం శ్రీరామకృష్ణుల అవతార తత్వాన్ని, జీవిత కార్యక్రమాన్ని, జీవిత ఆశయాన్ని, జీవన ప్రయోజనాన్ని ఆ తల్లి ఏ విధంగా ఈయన యొక్క మనస్సుని, శరీరాన్ని శుద్ధి చేసి 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 ఒక దివ్య పరికరంగా మార్చుకుందో ఒక భావం. ఇది ఒక దృక్కోణం. ఇంకొక దృక్కోణం, అమ్మ చెప్పినట్లు దేవీ భాగవతంలో అమ్మే అవతరించింది. ఆ కాళీమాతే జగద్గురువులుగా రెండుగా చేసుకొని తనను తాను శారదమ్మగా, అటు శారదమ్మగా ఇటు రామకృష్ణులుగా వచ్చింది కదా జగజ్జనని తల్లి, భవతారిణి తల్లి. అలాగా ఆ భావం స్ఫురిస్తుంది మనకు ఈ వాక్యాన్ని చూసినప్పుడు. ఏమి వాక్యం అండి అది! సర్వజనాకర్షక ప్రేమ వెల్లువంట ఆమె హృదయాన్ని నింపేసిందంట. పొంగిపోతుంది ఆయనలో ఆ ప్రేమ తత్వం అనేది, ఆకర్షణ శక్తి. అబ్బా, ఆ ఆకర్షణ వలయంలోకి రావడం కంటే మించిన ధన్యత, సఫలత, పుణ్యము, భాగ్యము ఇంకేమైనా ఉందా? అబ్బా, అటువంటి ఆకర్షణ శక్తి అది. తర్వాత వాక్యం చూడండి, లౌకిక వాంఛలన్నిటికీ అతీతమైనటువంటి ఉన్నతోన్నత ఉత్కృష్ట స్థానంలో నిలిపిందట. ఏది? గుర్తు తెలియని ఏ ఉత్పత్తి స్థానం నుంచో వచ్చినటువంటి ఆ సర్వజనాకర్షక ప్రేమ వెల్లువ, ఆకర్షణ శక్తి వెల్లువ అనేది ఆమెని. అంతే కదా! ఏం అస్సలు ఎంత తుచ్చంగా చూసేవారు గురుదేవులు! ఏమి సాధన! విచిత్రమైనటువంటి కిటుకులు, విచిత్రమైనటువంటి విధానాలు, మార్గాలు. అబ్బే, ఇది ఏమైనా అసలు భగవత్ సాక్షాత్కారానికి ఉపకరిస్తుందా, పనికొస్తుందా? చేత్తో ఇక్కడ పడేసేవారు. ఏమి అస్సలు ఆ సాధన! బా, ఏమిటండి ఆ సాధన! మట్టి, బంగారు, రాయి, ఈ మూడు ఒకటే కదా, ఒకదాని యొక్క రూపాంతరాలు ఇవన్నీ కూడా. పంచభూతాల వికారమే, రూపాంతరమే. ఇది ఏమైనా భగవత్ సాక్షాత్కారం కలిగిస్తుందా, ప్రయోజనకారి అవుతుందా? పో, అన్నీ ఒకటే నా దృష్టిలో. పడేసి గాంగుల పాలు చేసి, నీటి పాలు చేసి, వ్యర్థం ఇవన్నీ. ఇక మధురనాథ్ విశ్వాసు ఒకసారి అపూర్వమైనటువంటి చాలా విలువైన శాలువాలు ఇస్తాడు ఆయనకి. ఆహా, ఇది భలే ఉందే, ఎంత అద్భుతంగా ఉంది అని కప్పుకుంటారు కదా గురుదేవులు. కప్పుకొని ఆహా, ఎంత దివ్యంగా ఉంది ఇది, కానీ ఒరే, ఇది ఏమైనా భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడినప్పుడు ఇది ఎంత వ్యర్థమో, కాళ్ళ కిందేసి తొక్కేసి దాని మీద ఉమ్మేసి ఇంకా ఏదో చేయబోతుంటే బాబా బాబా అని పరిగెత్తి వస్తాడు. కరెక్టే, మీరు చేసింది మొత్తం కరెక్టే బాబా అంటాడు ఆ మహానుభావుడు. ఏమి సహకరించాడు! లీల, తల్లి లీల మొత్తం అంతా కూడా సెటప్ చేసేసింది అమ్మ. ఆయన సాధనలకి అనుకూలంగా అబ్బబ్బబ్బబ్బా, ఏమి ప్రణాళికండి అదంతా! దక్షిణేశ్వరంలో జరిగినంత విచిత్రమైన అపూర్వమైనటువంటి ఆ విన్యాస లీల ఎక్కడా లేదు స్వామి, ఒక్క కృష్ణావతారంలోనే కనిపిస్తుంది మనకి. అలాంటి తండ్రి, అలాగా ఆ తల్లి యొక్క మానసిక స్థితి అలా ఉండేది అని అక్కడ శారదానంద స్వామి మనకు ఒక అద్భుతమైన వాక్యాన్ని ఇస్తారు. మనమందరం ధ్యానించుకోవడానికి, మనమందరము స్ఫురణలో ఉంచుకోవడానికి, మనమందరము బుద్ధిలో దాన్ని నిలుపుకోవడానికి. అలాగా ఆ చంద్రమణి సుతుని యందు మనకందరికీ దృఢమైన భక్తి కలుగుగాక, ఇది ఆకాంక్ష. తర్వాత 160వ శ్లోకానికి వెళుతున్నాం. నాశ భవేన్ మమ ధన ప్రమదాది భోగే నస్యాత్ స్పృహ త్రిదశ దుర్లభ యోగ సిద్ధౌ మా భూత్ ప్రసక్తిరపునర్భవ నిత్య సౌఖ్యే ప్రీతిస్తు మే అస్తు భగవద్భజనైక కృత్యే మా భూత్ ప్రసక్తి రపునర్భవ నిత్య సౌఖ్యే ప్రీతిస్తు మే అస్తు భగవద్భజనైక కృత్యే. ధనము, ఇంద్రియ సుఖాలు, దేవదుర్లభమైన అసాధారణ యోగ సిద్ధులు, నిరంతరమైన మోక్ష సుఖము, వీటి యందు నాకు కోరిక లేకుండుగాక. భగవద్భజనమనే ఏకైక కృత్యమునందే నాకు ప్రీతి కలుగుగాక. ఇందాక చెప్పుకున్నటువంటి
వేటి మీద కూడా ఇంద్రియ సుఖాలు కావచ్చు, మహా గొప్ప అసాధారణమైన యోగ సిద్ధులు కావచ్చు, మోక్షం కూడా అవసరం లేదయ్యా, నాకు నిరంతరము భగవంతుణ్ణి భజించుకోవడం, పూజించుకోవడం, ఆయన ఆలోచనల్లో తన్మయమైపోవడం తప్పితే నాకు ఆ ఒక్క కృత్యంలోనే నాకు ప్రీతి ఉండాలి అని ఈ శ్లోకంలో కోరుకుంటున్నారు. మనము కోరుకుందాం. భోగేషు నైవ రమతాం హృదయం మదీయం. ఇది 161వ శ్లోకం అండి. భోగేషు నైవ రమతాం హృదయం మదీయం నైవ ప్రతోషయతు మామణిమాది సిద్ధి సాయుజ్యముక్తిరపి జాతు న రోచతాం మే భక్తి స్పృహైవ మమ జన్మని జన్మని స్యాత్. సాయుజ్యముక్తిరపి జాతు న రోచతాం మే భక్తి స్పృహైవ మమ జన్మని జన్మని స్యాత్. దీనికి అర్థం ఏంటో చూద్దాం. నా హృదయం సంసార సుఖ భోగాలలో ఆనందం పొందకుండుగాక. వాటిలో నాకు ఆనందమే ఉండకూడదు. ఈ సంసార సుఖాలలో భోగాలలో అణిమాది అష్టసిద్ధుల వలన తృప్తి పొందకుండునుగాక. భగవంతునిలో లీనమయ్యే సాయుజ్యముక్తి కూడా రుచించకుండా ఉండుగాక. జన్మ జన్మలకు భగవంతుణ్ణి సేవించడమే నా కోరికగా ఉండుగాక. అంటే ఈ శీర్షిక ఏమిటి? ఈ యొక్క 10 సర్గలలో ఉన్నటువంటి ఈ సర్గ యొక్క శీర్షిక ముక్తి కంటే భక్తి మిన్న అనేటువంటి శీర్షికలో వస్తున్న శ్లోకాలు కాబట్టి ఇక్కడ చెప్పేవన్నీ కూడా ముక్తి కంటే నాకు భక్తే ఎక్కువ. గురుదేవులు చెప్తారు కదా, నేను చక్కెర కావాలనుకోను, చీమలాగా చక్కెరని ఆస్వాదించాలనుకుంటాను, ఆ తీయదనాన్ని, ఆ మాధుర్యాన్ని అని చెప్పినట్లుగా దేని వలన నాకు ఏమీ రుచించకుండా ఉండాలి. ఒకానొక అద్భుతమైనటువంటి సిద్ధి కలిగినప్పుడు కదా ఈ అణుమాది అష్టసిద్ధులు వల్ల వస్తాయి, ప్రాప్తిస్తాయి. వాటి వల్ల కూడా నేను తృప్తి పొందకూడదు. వివేకానంద స్వామికి ఒకసారి ఈ అణిమాది సిద్ధులన్నింటినీ కూడా తనకు ప్రాప్తమైన వాటిని ఆయనకి దారపోయాలనుకుంటాడు. గురుదేవులు పిలుచుకుంటారు ఒక చోటకి, రహస్యంగా అడుగుతారు, ఈ సిద్ధులన్నీ నీకేమైనా కావాలని. అబ్బో, ఆయన గురువుకి అన్ని రకాల తగినటువంటి శిష్యుడు కదా. తండ్రి ఏం చెప్తాడు? ఆలోచించి ఒక నిమిషం, అవును గురుదేవా, సరే అణిమాది అష్టసిద్ధులన్నీ గొప్పవే, కానీ వీటి వలన ఏమైనా భగవత్ సాక్షాత్కారం దొరుకుతుందా, భగవద్ అనుభూతి కలుగుతా? అబ్బే లేదు నాయన తిరస్కరిస్తాడు. అబ్బా, ఆ రోజు ఎంత పొంగిపోతాడు తండ్రి అంటే, భగవద్ అభిముఖంగా మనం వెళ్ళేటువంటి మార్గంలో యోగశక్తి వలన మహాత్ములు చెప్పడము, ఏదో ఊపిరి బిగించి ఈ యోగాలు చేస్తారు చూడండి, ప్రాణాయామము, రేచకము, కుంభకము, పూరకము, యోయో అద్భుతంగా చేస్తారు చాలామంది. కానీ అలాంటి సాధనతో మేల్కొనేటువంటి కుండలిని శక్తి ఉన్నతోన్నతమైనటువంటి భగవత్ తత్వాన్ని మాత్రమే చింతిస్తూ, ఆ బ్రహ్మాన్ని మాత్రమే ఆలోచిస్తూ, స్మరిస్తూ పారవస్య స్థితుల్లో ఉన్నప్పుడు, అంటే పూర్తిగా భగవన్మయంగా మన జీవితాన్ని మలుచుకున్నప్పుడు, కుండలిని లేవాలి, కుండలిని మనకి జాగృతం కావాలి అని అనుకోవాల్సిన పనే లేదు. ఆ భక్తిభావమే చక్కగా కుండలిని జాగృతమయ్యేటట్లు చేస్తుంది అని చెప్తారు కదండి. ఆ విధంగా అటువంటి యోగ సిద్ధులు కూడా నాకు అవసరం లేదు, ఈ అణిమాది అష్టసిద్ధులు అవసరం లేదు. ఆ భగవంతుడిలో లీనమైపోయేటువంటి సాయుధ్యముక్తి కూడా రుచించకూడదు, నాకు సేవించడమే నా కోరికగా ఉండాలి అనేటువంటి ఆకాంక్ష ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే 162వ శ్లోకానికి వెళ్తున్నాం. మాయాగలస్య బహుతీక్ష్ణ కృపాణధార ధర్మద్రుమస్య శిశిరామృతవర్షధార. శ్రీరామకృష్ణ మహనీయ చరిత్రగాథ భూయాన్ మమ ప్రియ రసాయన పథ్య సేవ. మాయాగలస్య బహుతీక్ష్ణ కృపాణధార ధర్మద్రుమస్య శిశిరామృతవర్షధార.
శ్రీరామకృష్ణ మహనీయ చరిత్రగాథ భూయాన్మమ ప్రియ రసాయన పథ్య సేవా. మాయ అంటే ప్రాపంచికత, మాయ అంటే అసలు సత్యమేదో తెలుసుకోనివ్వకుండా అసత్యము అశాశ్వత స్వరూపమైనటువంటి ఈ ప్రపంచమే సత్యము అనుకునేటువంటి అవిద్య ఏదైతే ఉందో అటువంటి మాయ అనే రాక్షసిని దునుమాడేటువంటి పదునైన కత్తి, బహుతీక్షణ కృపాణధార. కృపాణం అంటే కత్తి. అలాగే భక్తి అనేటువంటి మొక్కకు ప్రాణ సమానమైన చిరు వర్షధార ఏముందండి? ధర్మద్రుమం, ద్రుమం అంటే చెట్టు, ధర్మము అనేటువంటి ద్రుమానికి శిశిర అమృత వర్షధార, అమృతమయమైనటువంటి వర్షధార స్వామి మన తండ్రి. ఆ తండ్రి యొక్క మహనీయ చరిత్ర గాథ నాకు మధురమైన ఆనందామృతాన్ని వసగుగాక. ఇది భలే ఉంది కదా, నిజమే కదండి. ఆ చరిత్ర ఎన్నిసార్లు చదువుకున్నా ఎప్పటికప్పుడు ఏదో ఒక నూతనోత్సాహం, నూతనమైనటువంటి ఆనందం, నూతనమైనటువంటి ఒక జ్ఞాన నేత్రం ఏదో తెరుచుకున్నట్లు అనిపించడం. ఆ చదవడం వల్ల వచ్చేటువంటి ఆనందము మొత్తము పంచకోశాల్ని కూడా తడిపేస్తున్నటువంటి, లోపల పొరలన్నింటినీ తడుపుతున్నటువంటి ఒకానొక అనుభూతి, ఏదో ఒక దివ్య చైతన్య జాగృతమవుతున్నటువంటి అనుభూతి ఎన్ని కలుగుతాయండి. ఎంత శాంతి, ఎంత సంతోషం, ఎంత పులకింత, ఎంత పార్వస్యాన్ని అనుభవిస్తాము ఆ తండ్రి చరిత్ర చదివినప్పుడు, ఆ గాథలన్నీ స్మరించుకుంటున్నప్పుడు. అటువంటి మహనీయ చరిత్ర శ్రీరామకృష్ణుల చరిత్ర మనకు మధురమైన ఆనందామృతాన్ని మళ్ళీ మళ్ళీ ప్రసాదించాలి, కొత్త కొత్త రుచులను ప్రసాదించాలి నా తండ్రి చరిత్ర అని ఇక్కడ కోరుకుంటున్నారు. కాబట్టి కలియుగంలో జీవులందరూ కూడా అన్నగత ప్రాణులు, ఎక్కువ కఠినమైనటువంటి సాధనలు చేయలేరు. వాళ్ళకి ఈ భక్తి మార్గమే శరణ్యము అని చెప్పి గొప్పగా ఘంటాపదంగా చెప్పేశారు మన గురుదేవులు. అటువంటి భక్తికి ఎంత ప్రాధాన్యత ఉందో, భక్తి భావానికి, ఆ భక్తి విశ్వాసాలకి ఎంత ప్రాధాన్యత ఉందో భగవద్ అనుగ్రహాన్ని కలిగించడంలో మనము చెప్పుకుంటూ వస్తున్నాం. అటువంటి భక్తిభావం మనలో స్థిరంగా దృఢంగా ఉండేటట్లుగా ఆశీర్వదించమని మూర్తిత్రయాన్ని వేడుకొందాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.